ఇక్కడ పట్టుకో. ఓకే, దీన్ని ఇలా లాగాలి. దీన్ని యాక్సిలరేటర్ అంటారు. ఆ విషయం మాకు తెలుసు. చాలా తెలిసే తమరికి. ఏంటి వెటకరమా? కాదు కాదు, నార్మల్గానే అన్నానులే. ఓకే, బండిని ఫస్ట్ మనం న్యూట్రల్లో పెట్టుకోవాలి. ఓకేనా? అన్ని క్లియర్గా అర్థమైంది కదా? ఓకే, ఇది న్యూట్రల్. ఓకే ఓకే. ఇప్పుడు మెల్లగా క్లచ్ని పట్టుకొని ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్ వేయి. గేర్ వేసిన తర్వాత స్లోగా విడిచిపెట్టాలి. ఓకే, స్లోగా. భయం వేస్తుంది నందా. ఏం కాదు, మెల్లగా అదే అలవాటు అవుతుంది. హే, అంత అంత స్పీడ్గా వద్దు, స్లోగా. ముద్దు ముద్దుని మాట తప్పుడు నిద్రతూ అంటుందే, పొద్దు మాపులు ముందు ఎప్పుడు నిన్ను తెచ్చి చూపుతుంది. ఇప్పుడు నేను చేతులు వదిలేస్తాను, నువ్వే నడపాలి. అమ్మో వద్దు. నీ వెనకే నేను ఉంటాను. ఓకే, ఏం కాదు, నడుపు. భయపడకుండా ధైర్యంగా నడుపు. బాగా నడుపుతున్నావు యశోద, జాగ్రత్త. అంతే అంతే, కమాన్ కమాన్. యా, స్లోగా స్లోగా. అయ్యో, కారు వస్తుంది. పర్లేదు, జాగ్రత్తగా వెళ్ళు. నందా నందా నందా. ఎదలో నిన్నే చిలియానికైనే వేచానులే, అలుపేరాదే అదుపేలేదే, అయినా సమయం సరిపోదులే, అధరాలే మధురంగా కలిసాయే, కంగా విరహాలే దూరంగా నిను చేరంగా, అమవాసే పున్నమిగా తోచే నువ్వు నవ్వంగా, నీలో నన్ను చూసాక నన్ను నేనే మరిచునుగా, నిన్నే నిన్నే ఎదలో నిన్నే చలియానికై వేచానులే, అదుపేరాదే అదుపేలేదే, అయినా సమయం సరిపోదులే. యశోద, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. నీకేమైనా తగిలిందా నందా? లేదు. ఫైనల్గా ఏమంటారు? ఈజీనే అంటారా? వామ్మో, చాలా కష్టం నందా. ఒక్కసారిగా ఎదురుగా వెహికల్ వస్తే ఎంత భయం వేసిందో తెలుసా? ఇప్పటికైనా అర్థమైందా మేడం మా మగవాళ్ళ బాధలు? ఎంత కష్టమైనా సరే మిమ్మల్ని ఎక్కించుకొని తిరగడానికి ఆ కష్టాన్నంతా భరిస్తాం. మీ నుంచి వచ్చే వెచ్చని శ్వాస మాకు తగిలినప్పుడు అదే పరిమళంగా అనుకొని హెవీగా బ్రీత్ తీసుకుంటాం. ఇవేమీ మీకు తెలీదు. మీరు పొరపాటున భయంతో టచ్ చేసినప్పుడు ఆ టచ్ మా పల్స్ రేట్ పెంచుతుంది. మీరు అలిసిపోయి మా వీప్ మీద పడుకున్నప్పుడు మీ మీద ఎక్కడ లేని ప్రేమ కలుగుతుంది. మీతో కలిసి అలా రైడ్కి వెళ్తూ ఉంటే ఈ ప్రపంచంలో మనం మాత్రమే ఉన్నట్లుంటుంది. మొత్తానికి మీతో టైం స్పెండ్ చేయడం కోసం మా అబ్బాయిలు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో ఇది ఒకటి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి మేడం, అబ్బాయిలు ఎప్పుడైనా బైక్ రైడ్కి వెళ్దామంటే వెంటనే సరే అనండి. వద్దు అన్నాడంటే వాడి ప్రాబ్లంని అర్థం చేసుకోండి. అంతేగాని
రాక్షసిల్లా మీద పడిపోకండి. సరే మహాప్రభు, ఇప్పుడు క్లాస్ పీకటం ఆపి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఆ, వద్దు, ఇప్పుడు మనం చార్మినార్కి వెళ్తున్నాం. ఇప్పుడే కదా నువ్వు ట్రాఫిక్ అన్నావు. నువ్వు వెళ్ళాలనుకున్నావు కదా, ఎంత ట్రాఫిక్ అయినా వెళ్దాం. ఇందాక నేను జోక్ చేశాను. నిన్ను ఏ ఓకే. అవును, నాకు బైక్ ఎందుకు నేర్పించాలనిపించింది నీకు? ఊరికే కాదు, నువ్వు కావాలని నన్ను రెచ్చగొట్టి ఫోర్స్ చేసి మరీ బైక్ నేర్పించాలని చూసావు. ఎందుకో చెప్పు. ఆ, నిజం చెప్పనా? నువ్వేం అనకూడదు మళ్ళీ. నేనేమనలే, చెప్పు. ఆ, అమ్మాయిలు అలా బైక్ కానీ స్కూటీ కానీ నడుపుతూ ఉన్నప్పుడు వెనక నుండి అబ్బాయిలు అమ్మాయిని అలా హక్ చేసుకొని వెనక్కి కూర్చుంటే ఆ అబ్బాయికి ఉండే ఆ సాటిస్ఫాక్షన్ వేరు తెలుసా? ఓ అవునా? అందరి సంగతి సరే, నీకు ఈ విషయం ఎలా తెలుసు? అసలు ఎంతమందితో ఇలా బైక్ మీద వెళ్ళావేంటి? రామ వేషాలు వేయకు, లోపలున్న కృష్ణుడిని బయటకు తీ. అయ్యో, నేను అబ్బాయినే కదా, నాకు అలాంటి డ్రీమ్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా నందా. ఆ, టైం వచ్చినప్పుడు చెప్తా నీ పని. పద వెళ్దాం. నువ్వు నడుపుతావా? వామో, నా వల్ల కాదు, నువ్వే నడుపు. సరే. నందా, ఏంటి నందా, నేను నీకోసం వస్తే కనీసం నా వైపు చూడకుండా వెళ్ళిపోతున్నావు. నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా. ఇప్పుడు పాప కూడా నా దగ్గర లేదు, నిద్రపోతోంది. పైగా పాప ఏడుపు ఇంట్లో వినపడకూడదు అన్నావు. సాధ్యమైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. నీ ప్రేమ కోసం, నువ్వు చూపించే కేరింగ్ కోసమే నేను ఎంతగానో ఆరాటపడుతున్నాను నందా, ఎంతగానో ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు నన్ను ఇలా దూరం పెడుతూ ఉంటే తట్టుకోవడం నా వల్ల కావడం లేదు నందా. ఒకప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు కదా నందా, ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైపోయింది? ఎందుకు ఇలా మారిపోయావు? నాకు ఒకప్పటి నా నందా కావాలి, నన్ను ప్రాణంగా ప్రేమించిన నా నందా కావాలి. ప్లీజ్ నందా. నువ్వు ఇలా ఉంటే నేను బ్రతకలేను. నా వల్ల కావట్లేదు నందా, నా వల్ల కావట్లేదు. చూడేశోదా, నీకన్నా ముందు నేను నిన్ను ప్రేమించాను. నా తర్వాతే నువ్వు ఎప్పుడో నన్ను ప్రేమించడం మొదలుపెట్టావు. నిన్నగాక మొన్న ప్రేమించి నీకే ఇంత బాధ ఉంటే
ఏళ్ల తరబడి ప్రేమించిన నాకెంత బాధ ఉండాలి. నేను ప్రేమించిన అమ్మాయి, నేను కట్టుకున్న నా భార్య నా మాట వినకుండా తనకిష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే నాకెంత బాధ ఉంటుందో తెలుసా? నాకు ఇదివరకటి నంద కావాలి అంటున్నావు. ఇదివరకటి నంద ఎలా వస్తాడు యశోద? రాడు, ఎప్పటికీ రాడు. ఒక పక్క పంతులు గారు నీ పాప వల్ల నాకు ప్రాణగండం ఉందంటున్నారు. అయినా నువ్వు పాపని వదిలిపెట్టడానికి ఒప్పుకోవడం లేదు. అలాంటప్పుడు మా అమ్మకి ఎలా ఉంటుంది? నీ బిడ్డ నువ్వు దూరం పెట్టడానికి ఇంత బాధపడుతున్నావు. అలాంటిది ఈ పాప ఇక్కడే ఉంటే నేను చనిపోతానని పంతులు గారు నిక్కచ్చిగా చెప్తుంటే మా అమ్మ ఎంత బాధపడాలి. నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు. మా అమ్మ గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నాకేమైనా అవుతుందని మా అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వు ప్రేమించిన అర్జున్ చనిపోయాడు. సుబ్బరాజు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాడితో నువ్వు పాపని కన్నావు. వాడు కూడా చచ్చిపోయాడు. యశోద, యశోద, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా కొడుకు మీద చెయ్యెత్తుతావే? పోన్లే పాపం అని నా కొడుకేదో జాలి తలిచి నిన్నింకా ఈ ఇంట్లో ఉంచడం వీడు చేసిన తప్పు, నేను చేసిన తప్పు. ఏంటత్తయ్య గారు, మీ అబ్బాయి అన్న మాటలు మీకు వినిపించవా, కనిపించవా? ఏయ్ నోర్మయ్, నాకు నీతో మాట్లాడాలని కూడా లేదు. రే నందా, ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టరా, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఏంటత్తయ్య, ఏం చేయబోతున్నారు చెప్పండి. ఏయ్, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అర్థమవుతుందా? నువ్వు రారా. ఎలాగనో ఎలాగనో ఎలాగవేగనో ఏమున్నదో నలోపల ఏ హృదయం అడగదేలను. కనులు మూసి నడవమంటే అడుగెలా సాగునో. నువ్వు, నేను, పాప అందరం కలిసి ఉండే రోజు అతి త్వరలోనే వస్తుంది. నాకందునో అలాగే నవమి, నీ కంఫర్ట్. నువ్వెక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. అలానే నాకేం వర్క్స్ కూడా లేవు. సరేనా? నువ్వు చెప్పిన ప్లేస్లో 15 మినిట్స్లో ఉంటాను. అమ్మా, ఏంటి నందా? నాకు లంచ్ ఏం ప్రిపేర్ చేద్దామా? నేను నవమిని కలవడానికి వెళ్తున్నాను. తనకి ప్రాజెక్ట్లో ఏవో డౌట్స్ ఉన్నాయంట. అలాగే అటునుంచి అటు లంచ్కి కూడా వెళ్తున్నాం. సరేరా, ఇదిగో మనసులో ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిరా. పాపం ఆ అమ్మాయి నువ్వు తన ప్రాజెక్టుకి ఎంతో ఉపయోగపడతావనుకుంటుంది. నీకు చేతనైనంత హెల్ప్ చేయి. అదే పనిలో ఉన్నానమ్మా.
వెళ్ళొస్తాను. ఉమ్. అబ్బబ్బబ్బా, ఏయ్ ఏంటా గోల? పక్కనే ఉన్నావుగా, ఎందుకు ఏడుస్తుంది? పో లోపలికి తీసుకెళ్ళు. మేడం ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ప్రియమణి. ఏంటి క్యాన్ పట్టుకొచ్చావు? మా నవమి మీకోసం తనే స్పెషల్గా పిండి వంటలు చేసి పంపించింది. అవునా? పాపం, ఎందుకు నవమికి ఈ శ్రమ? ఏమైనా కావాలంటే నేను బయట కొనుక్కునేదాన్ని కదా. అసలే తనకి ఎన్నో పనులుంటాయి. మీరు మీ అబ్బాయి మా నవమికి ఎంతో సపోర్టివ్గా ఉంటున్నారో నాకు తెలుసు మేడం. మీరు తన మీద ప్రేమతో తనకి హెల్ప్ చేస్తున్నారు. తను కూడా మీ మీద ప్రేమతో తనకు తోచిన పిండి వంటలు చేసి మీకు పంపిస్తోంది. నవమి మిమ్మల్ని తన కుటుంబం అనుకుంటుంది. సరే లోపలికి పద. ఎవరు కావాలమ్మా? ఊర్మిళ మేడం ఉన్నారా? ఒక్క నిమిషం ఉండమ్మా, పిలుచుకొస్తాను. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది నీరజ. ఇంత చిన్న వయసులో నీ బిడ్డ కాని బిడ్డ కోసం బాధపడుతూ చనిపోవడం ఫూలిష్నెస్ గా కనిపిస్తుంది. నీకంటూ బంగారం లాంటి భవిష్యత్తుండేది నీరజ. అనవసరంగా నువ్వు తొందరపడ్డావు. బయట జనాలు సొంత బిడ్డల్ని చంపేస్తున్న వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళందరికీ నువ్వొక ఆదర్శంగా నిలబడతావు. నీ చావు వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు, ఒక్క నాకు తప్ప. అవును నీరజ, నీ చావుని అడ్డం పెట్టుకుని మీ అమ్మని ఆ యశోద మీదికి ఉసిగొల్పుతాను. అలాగే అందరి దృష్టిలో యశోదని చెడ్డదాన్ని చేస్తాను. నేను నందాకి దగ్గరవుతాను. నందాని పెళ్లి చేసుకుంటాను. మా అక్కకిచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను. ఆంటీ, ఎలా ఉన్నారని అడగలేనా ఆంటీ? ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు మీకు అర్ధాంతరంగా దూరమైపోయింది. ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలనా ఆంటీ? నన్ను క్షమించండి ఆంటీ. దేనికి? నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆంటీ. నా వల్ల మీకు ప్రత్యక్షంగా ఎలాంటి నష్టం జరగకపోయినా పరోక్షంగా మాత్రం నష్టం జరిగింది. యశోద నా కారు కింద పడింది, నేను హాస్పిటల్లో జాయిన్ చేశానన్నదంతా అబద్ధం ఆంటీ. యశోద నాకనుకోకుండా ఒకరోజు పరిచయం అయింది. తనకి సహాయం చేయమంది. తన బిడ్డని తనకి దూరం చేస్తున్నారని నా దగ్గర ఏడ్చింది. అసలక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకు తెలీదు. సరే సహాయం చేస్తాను అన్నాను. అప్పుడు తనకి యాక్సిడెంట్ అయ్యిందని, నేను హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా సాక్ష్యాలు సృష్టించాలని చెప్పింది. ఒక సాటి ఆడది తన బిడ్డని తాను కాపాడుకోవడానికి ఇదంతా చేస్తుందనుకుని
నేను కూడా యశోదని అలాగే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఎలాంటి గాయాలు కాలేదు, ఎలాంటి రోగమూ లేదు. కానీ కావాలని ఒక రోజంతా యశోద హాస్పిటల్లోనే ఉంది. ఆ తర్వాత మీ ఇంటికి తీసుకెళ్లమని అడిగింది. నేను కారణం అడగ్గా నీరజ మాట మీద నిలబడే అమ్మాయి చాలా మంచిది, తను ఖచ్చితంగా ఈ రోజైతే బ్రతికుండదు, తను చనిపోయిందని తెలిస్తేనే మనం లోపలికి వెళ్దామంది. తను బ్రతికే ఉందని తెలిస్తే అట్నుంచటే వెనక్కి వెళ్దామని నాతో చెప్పిందా ఆంటీ. ఆ క్షణం నేను తప్పు చేస్తున్నానా లేకపోతే తనకి సహాయం చేస్తున్నానా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను. అనుకోకుండా మీ ఇంటికి రాగానే నిజంగానే నీరజ తనువు చాలించింది. ఆ తర్వాత వాళ్ళన్నయ్యతో కలిసి ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేసి మెడికల్ బిల్స్ అన్ని క్రియేట్ చేసింది. మీ దగ్గరికి వాళ్ళన్నయ్యని పంపించింది. నీరజ చనిపోయే ముందు రోజు కూడా నీరజకి పాపనివ్వాలని ఇంటి నుండి బయటకి పాపని తీసుకొస్తుంటే మీ ఇంటికొచ్చే దారిలో తనకి యాక్సిడెంట్ అయింది. అది అబద్ధం. ఇది నీ చెల్లెలాడుతున్న ఒక కట్టు కదా. కట్టు కథ కాదు, నిజం. నువ్విలా అంటావనే పిన్ని ఈ మెడికల్ రిపోర్ట్స్ తీసుకొచ్చాను. యశోదకి నా కొడుక్కి ఈ ఇంటికి ఉన్న బంధం తెంపేసుకోవాలని చూస్తున్నాను. విడాకులకు అప్లై చేయడానికి లాయర్ గారిని పిలిపించాను. నో, నేను ఒప్పుకోను. ఏం మాట్లాడుతున్నారు? విడాకులేంటి? ఆ దరిద్రం ఇక్కడి నుంచి పోవాలంటే నువ్వు నా కొడుక్కి విడాకులు ఇవ్వాల్సిందే. ఇంతకు ముందులాగా కలిసి ఉండాలి అంటే నువ్వు నీ పాపని వదులుకోవాలి. తీసుకుని ఇందులో ఒక సంతకం పెట్టు.